Hi friends. Hi friends. Myself, I am D. Kishore, lecturer in physics, Government Degree College for Women, Siddipet. Okay. So we are going to discuss about the topic which is belongs to the third year BSc Physics third year, fifth semester, paper 6th A, that is solid state physics. So in this paper, so again we are going to discuss unit 1, crystal structure. Crystal structure. So in the crystal structure, now we will discuss the fundamentals of crystals and its structure. Okay, let me start the topic. Okay, see, uh, in general, the matter can exist in solid state or fluid state. Further, fluid state subdivided into liquid state and a gaseous state. All the materials are composed of atoms. The solids are of two types on the basis of arrangement of atoms known as amorphous and crystalline. Okay, generally in nature we will see the three types of states. The material which contains in three types of states. So ఏంటి అవి solid state, liquid state, gaseous state. ఓకే, కమింగ్ టు ది గ్యాసెస్ స్టేట్. మనం గ్యాసెస్ స్టేట్లో చూసినట్లయితే ద మాలిక్యూల్స్ ఇన్ ద గాసియస్ స్టేట్ విల్ విల్ బి అరేంజ్డ్ ఇన్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్గా ఉంటుంది. అండ్ ద ఆటమ్స్ విచ్ హ్యావ్ ఇన్ ద గ్యాసెస్ స్టేట్ విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది నైబర్ ఆర్ అదర్ ఆటమ్. సో దట్స్ వై ద స్ట్రెంగ్త్ బిట్వీన్ ద టూ ఆటమ్స్ విల్ బి వెరీ 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 లెస్. అంటే రెండు ఆటమ్స్ మధ్య ఇలాంటి అట్రాక్షన్ కానీ రిపల్సివ్ ఫోర్స్ అనేది ఉండదు. అది ఎందుకంటే అవి వాటి మధ్య దూరం అనేది ఎక్కువగా ఉంటుంది. వాటికి ఒక రకమైనటువంటి నిర్మాణం అనేది ఉండదు. సో మరి కమింగ్ టు ది లిక్విడ్స్లో చూసినట్లయితే లిక్విడ్కి కూడా సో దే ఆల్సో డజంట్ హ్యావ్ ఏ పర్టిక్యులర్ షేప్ ఆర్ సైజ్. సో దే విల్ హ్యావ్ ఏ వెజిల్, అంటే అది మనం ఏ వెజిల్లో నింపితే ఆ వెజిల్ యొక్క స్ట్రక్చర్ కానీ సైజుని కానీ కలిగి ఉంటుంది. సో ఇప్పుడు అవర్ థర్డ్ స్టేట్, సో అవర్ మెయిన్ స్టేట్, దట్ ఈస్ సాలిడ్ స్టేట్. ఇన్ ది కమింగ్ టు ది సాలిడ్ స్టేట్, ద మాలిక్యూల్స్ విల్ అరేంజ్ ఇన్ ఏ రెగ్యులర్ ప్యాటర్న్ and the molecules or atoms which are arranged in the solids, సో దే డిపెండ్ అపాన్ ది అనదర్ మాలిక్యూల్. అంటే ఒక ఆటం అనేది ఇంకొక ఆటం పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాటి మధ్య ఫోర్సెస్ బిట్వీన్ ద ఆటమ్స్ విల్ బి వెరీ స్ట్రాంగ్ కంపేర్ టు బోత్. రెండింటితో పోల్చినట్లయితే అణువుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఒక అణువు ఇంకొక అణువు పైన ఆధారపడుతుంది కాబట్టి వాటి మధ్య బలమైన బంధాలు అనేటువంటివి ఉంటాయి. సో ఈ విధంగా మనము చూసినటువంటి మనకు తెలిసినటువంటి పదార్థాలు అనేటువంటి మనకు ప్రకృతిలో మూడు రకాలుగా మూడు స్థితులలో లభ్యమవుతాయి. అది మనం ఇంతకుముందు చూసినట్టుగా ఘన, ద్రవ, వాయు. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ సాలిడ్ మెటీరియల్స్ గురించి చూసినట్లయితే, సో ఈవెన్ సాలిడ్స్ అనేటువంటి రెగ్యులర్ ప్యాటర్న్ అండ్ మాలిక్యూల్స్ మధ్య చాలా స్ట్రాంగ్ ఫోర్సెస్ అండ్ తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పటికీ అగైన్ సాలిడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. అందులో ఇన్నర్గా కొన్ని డిఫరెన్సెస్ని బట్టి మళ్ళీ ఈ సాలిడ్స్ని వచ్చి టూ టైప్గా డివైడ్ చేస్తున్నాం. వన్ ఈజ్ అమార్పస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్రిస్టలిన్ సాలిడ్స్. ఓకే, సి అమార్పస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ crystalline solids. This is amorphous and crystalline. Okay, so now amorphous solids. So we will discuss about amorphous solids. In such solids, the atoms are arranged in an irregular pattern or fashion are known as amorphous. In amorphous solids, the materials through the atoms are strongly bounded, yet hardly there is any geometrical regularity or periodicity can be observed in the arrangement. These are having wide range of melting point.
దీస్ ఆర్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్. ఓకే, అమర్పస్ వచ్చినట్లయితే ఏమంటున్నారంటే ఏదైతే సాలిడ్స్ మనం అనుకుంటున్నామో ఆ సాలిడ్స్లోని ఆటమ్స్ మధ్య ద ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్. ఆటమ్స్ అనేటువంటి దగ్గరగా ఉన్నప్పటికీ వాటిలో ప్యాటర్న్ వచ్చేసి ఇర్రెగ్యులర్గా ఉంటుంది. సో అలా ఇర్రెగ్యులర్గా అంటే ఒక సిస్టమేటిక్గా ఉండదు. అలా ఉంటే దాన్ని అమర్పస్ సాలిడ్స్గా తీసుకుంటున్నాం. అమర్పస్ సాలిడ్స్లో మళ్ళీ అవి వాటి మధ్య బలమైన స్ట్రాంగ్లీ బౌండెడ్ ఉన్నప్పటికీ అవి ఒకే రకమైనటువంటి జామెట్రికల్ రెగ్యులారిటీని కానీ పీరియాడిసిటీని కానీ కలిగి ఉండదు. ఓకే, అండ్ వాటికి డిఫరెంట్ అంటే వైడ్ రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్స్ కానీ ఉంటాయి. డిఫరెంట్గా ఉంటాయి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్స్. కాబట్టి వాటిని ఏమంటుంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసోట్రోపిక్. వాటిని ఏమంటున్నాం మనము ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అంటున్నాము. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనము ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటి చూడండి, గ్లాసు, రబ్బర్ అండ్ ప్లాస్టిక్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అమర్పస్ సాలిడ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం డయాగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ నేను రౌండప్ చేస్తున్నాను. ఏంటి సార్ అవి డాట్స్ అంటే, సో దట్ ఆర్ ఇండికేట్స్ ద మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ ఇన్ ద అమర్పస్ సాలిడ్స్. అమర్పస్ సాలిడ్స్లో ఆ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయో మనకు ఒక డయాగ్రామ్ ద్వారా చూపించడం జరిగింది. అంటే మనం చూడడానికి ఒక రెగ్యులర్ ప్యాటర్న్గా ఉన్నప్పటికీ ఇవి ఎలా ఉంటాయంటే మనకు అంటే డిఫరెంట్గా అంటే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్గా ఉంటాయి అన్నట్టు ఆటమ్స్. సో నెక్స్ట్ కమింగ్ టు ది క్రిస్టలిన్ సాలిడ్స్కి వచ్చినట్లయితే ఎలా ఉంటుంది చూడండి. క్రిస్టలిన్ ద సాలిడ్స్ క్యారెక్టరైజ్డ్ by a perfect or nearly perfect periodicity of atomic structure are known as crystalline. సో ఇక్కడ కరెక్ట్ డిఫరెన్స్ చూసినట్లయితే అక్కడ మనం ఏం చెప్తున్నామంటే అమర్పస్లో మాలిక్యూల్స్ సాలిడ్స్లోని ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ మధ్య ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుంది. కానీ ఇక్కడ రెగ్యులర్ ప్యాటర్న్, రెగ్యులర్ పీరియాడిసిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి వీటిని క్రిస్టలిన్ అంటున్నాం ఆర్ క్రిస్టలిన్ సాలిడ్స్గా తీసుకుంటాం. దీస్ ఆర్ హ్యావింగ్ షార్ప్ రేంజ్ ఆఫ్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. వీటికి సంబంధించి మెల్టింగ్ పాయింట్ వచ్చే ఎలా ఉంటుందంటే ఒక షార్ప్ వాల్యూ ఉంటుంది, కానీ అక్కడ షార్ప్ వాల్యూ అనేది ఉండదు. అక్కడ షార్ప్ వాల్యూ ఉండదు కాబట్టి వాటిని ఏమన్నాం ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అన్నాం. ఇక్కడ షార్ప్ వాల్యూ ఉంటుంది కాబట్టి వీటిని ఇన్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అంటారు. Crystalline solids are also called as anisotropic materials because they have sharp range of melting point values. Hence they are కాబట్టి they show different properties in different directions. ఎందుకు అంటే వాటికి మెల్టింగ్ పాయింట్ కానీ కొన్ని పాయింట్ వాల్యూస్ వచ్చేసి ఒక షార్ప్ వాల్యూ ఉంటుంది, పర్టికులర్ వాల్యూ ఉంటుంది. కాబట్టి దే షో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. కాబట్టి వీటిని క్రిస్టలైన్. So we can study easily the crystalline materials. In a crystalline solid, each atom is fixed at a different point in a space and different distance in angular orientations of other. See, ఇక్కడ మనకు నేను రౌండప్ చేస్తున్నాను చూడండి. అది ఏంటిది సార్ అంటే మనకు జనరల్గా ఈ క్రిస్టలిన్ మాలిక్యూల్స్ లోపల ఆటమ్స్ ఎలా ఉంటాయో అది చూడండి. సో ఇది రౌండప్ చేసింది ఏంటి అంటే అందులోపల ఉన్నటువంటి ఆటమ్స్ అనేది రెగ్యులర్ ప్యాటర్న్లో ఉంటుంది అని చెప్పడం అన్నట్టు. అండ్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా మీరు చూడొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏజీ, అర్జెంటీనం, అల్యూమినియం, ఆర్రమ్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ క్రిస్టలిన్ సాలిడ్స్. సో ఇక్కడ మీకు నేను ఒక సింపుల్గా చెప్తాను. సో వాట్ ఈజ్ అమర్పస్ అండ్ క్రిస్టలిన్ సాలిడ్స్కు సంబంధించి స్మాల్ డిఫరెన్స్ ఏంటి అంటే నేను జనరల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా అమర్పస్ సాలిడ్స్ని ఏ విధంగా మనం పోల్చవచ్చు అంటే మన నిత్య జీవితంలో ఒక గొర్రెల మందలోని లేదా బర్రెల మందలోని గొర్రెలుగా లేదా బర్రెల మందలోని బర్రెలుగా పోల్చవచ్చు. ఎందుకు సార్ అలా అంటున్నారు అంటే, సో ఆ గొర్రెల మందలో అంటే పర్టికులర్ ఏరియాలో గొర్రెలు ఎలా ఉంటాయి సార్ అంటే, సో అవి ఎలా ఉంటాయంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ అంటే ఒకే విధంగా ఉండవు. సో వాటి యొక్క డైరెక్షన్స్ కానీ కూడా ఎలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. సో అది మెయిన్గా. మరి క్రిస్టలిన్ సాలిడ్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు సార్ అంటే, క్రిస్టలిన్ సాలిడ్స్ లోపల
ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోలీసులు కవాతు చేసేటప్పుడు, మిలిటరీ వాళ్ళు కవాతు చేసేటప్పుడు ఏ విధంగా అయితే రెగ్యులర్గా ఒక పర్ఫెక్ట్గా చేస్తారో, సో అది అందులో అది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అది క్రిస్టలిన్ సాలిడ్ మాలిక్యూల్ కూడా అలా ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ది ఇది ఎందుకు చెప్పానంటే జస్ట్ ఒక కాన్సెప్ట్ సింపుల్గా అర్థం కావడం కోసం చెప్పడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఓకే, సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ క్రిస్టల్. సార్ క్రిస్టల్ అంటే ఏంది? ఏ క్రిస్టల్ ఈజ్ ఎ సాలిడ్ కంపోజ్డ్ ఆఫ్ ఎ పీరియాడిక్ అరే ఆఫ్ ఆటమ్స్, హెన్స్ ఏ రిప్రజెంటేటివ్ యూనిట్ ఈజ్ repeated at regular intervals along array and directions in a crystal. The crystals appear when a substance change from one state to another. ఇక్కడ ఏం చెప్తున్నామంటే క్రిస్టల్ అంటే ఏంటిది అంటే జనరల్గా ఒక సపోజ్ ఒక మన ఇల్లును నిర్మించాలంటే లేదా ఒక వాల్ ఒక గోడ లాంటిది కట్టాలంటే మనం ఏం చేయాలి? బ్రిక్స్ని ఒక రెగ్యులర్ ప్యాటర్న్గా పేర్చుకుంటూ పోతే మనకి ఏ విధంగా అయితే వాల్ ఇల్లు లాంటిది ఏర్పడుతుందో అదేవిధంగా ఆటమ్స్ను కూడా ఎలా అంటే ఒక పీరియాడిక్ అరే అంటే ఒక క్రమమైన పద్ధతిలో అమర్చుకుంటూ పోతే ఏర్పడేటువంటి ఘన రూపమే దట్ ఈస్ సాలిడ్. ఏంటిదే సాలిడ్ అనేది మనం క్రిస్టల్గా తీసుకుంటాం. సో ఏ యూనిట్ ఈజ్ రిప్రజెంటెడ్ రెగ్యులర్ ఇంటర్వల్స్. ఒక్కొక్క దాన్ని మనము ఏమంటారంటే ఒక యూనిట్గా తీసుకుంటాం. సో ద క్రిస్టల్స్ అపియర్ వెన్ ఏ సబ్స్టెన్స్ చేంజ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్. మరి ఇందులో క్రిస్టల్ లాటిస్ అంటే the network of points in 3D in which the surrounding of each point is identical with the surrounding of other points. అంటే ఒక్కొక్క పాయింట్ మనం ఏం చేయాలంటే ఒక 3 డైమెన్షనల్గా పేర్చుకుంటూ పోలినట్లయితే అంటే ఒక ఆటంను మనం 3 డైమెన్షనల్గా పెంచుకుంటూ పోలితే మనకు ఈ విధంగా క్రిస్టల్ ఏర్పడుతుంది కదా. సో దాన్ని ఆ పేర్చుకోవడం అనే మన ఆ 3D రూపంలో చేయడం అనేది మనం దాన్ని క్రిస్టల్ లాటిస్గా తీసుకుంటాం. మరి లాటిస్ ట్రాన్స్లేషన్ వెక్టర్స్ అంటే ఏందో చూడండి. Translation vector is the distance through which an atom must be moved in order to be in the next unit cell. It is denoted by T. So it is a vector that gives length and direction of a particular translation. So ఇక్కడ మన T ని ఏ విధంగా తీసుకొని చూడండి. N1 A1 plus N2 A2 plus N3 A3. సో N1 N2 N3 ఏమంటారు అంటే ఆర్బిటరీ ఇంటీజర్స్కి తీసుకుంటున్నాం. నెక్స్ట్ we know that a translation operation can respect an object infinite time is and direction and consequently results to a linear arrangement of repeated objects. A row of points repeated to a regular interval A1 showing in figure 1 is called as linear lattice. Now if the pattern in figure 1 is repeated an interval A2 in a direction other than that of figure 1, the two-dimensional array of point is obtained as shown in figure 2 and it is repeated by a third non-coplanar transition A3. A three-dimensional space lattice is generated. If the translation A1, A2 and A3 be regards as vectors and the three translation directions are selected as crystallographic axis X, Y and Z respectively with respect to any lattice path chosen as origin, then the location of any other lattice point can be defined with respect to this origin. That is, we can write capital T is equal to N1 A1 plus N2 A2 plus N1 N3 A3. So the atomic arrangement is the crystal looks the same to observer R dash as to observer R, produce provided that the vector T which can connect and R dash may be expressed in integral multiple vectors. You can write R dash is equal to R plus T and R dash is equal to R plus what is T means that is N1 A1 plus N2 A2 plus N3 A3. Okay. Next coming to the crystal structure. సో క్రిస్టల్ స్ట్రక్చర్ దాన్ని మనం లాటిస్ విత్ ఏ బేసిస్ అంటున్నాం. అదేదో చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇది. ద పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ క్రిస్టల్ ఈజ్ నోన్ యాజ్ ద లాటిస్. ద పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే క్రిస్టల్ లోపల ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది చెప్పేదే లాటిస్. ఇన్ 3 డైమెన్షనల్ ద లాటిస్ విల్ బి ట్రీటెడ్ ఎ స్పేస్ లాటిస్. ఇది 3 డైమెన్షనల్ కాబట్టి దాన్ని మనం స్పేస్ లాటిస్ కూడా అనొచ్చు. లాటిస్నే స్పేస్ లాటిస్ కూడా అనొచ్చు. అండ్ ఇన్ఫినిట్ అరే ఆఫ్ పాయింట్స్ ఇన్ 3 డైమెన్షన్ ఇన్ విచ్ ఎవ్రీ పాయింట్ హ్యాస్ అన్ ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్ యాజ్ ఎనీ అదర్ పాయింట్
ఇన్ ద అరే ఇస్ నోన్ ఎస్ స్పేస్ లాటిస్. ఈ విధంగా ఒక్కొక్క పాయింట్ మనం 3 డైమెన్షన్లో పేర్చుకుంటా పోతే ఆ పేర్చుకుంటా వెళ్ళే విధానాన్ని మనం స్పేస్ లాటిస్గా తీసుకుంటున్నాం. ఓకే, ఇన్ జనరల్ క్రిస్టల్స్ ఆర్ మేడప్ ఆఫ్ రెగ్యులర్ అండ్ పీరియాడిక్ 3 డైమెన్షనల్ ప్యాటర్న్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ స్పేస్ నోన్ యాజ్ ఏ క్రిస్టల్ స్ట్రక్చర్. ఏం చెప్తున్నామంటే ఇంకా కిందకి చూసిన తర్వాత మొత్తం కన్సిడర్ ద కేస్ ఆఫ్ సింపుల్ క్రిస్టల్స్ దెర్ ఈజ్ ఎ సింగిల్ ఆటమ్ ఆర్ అయాన్ at each lattice point. However, there is a group of several atoms at each lattice point. This group is called a basis. జనరల్గా మనం ఒక క్రిస్టల్ అనేది ఏర్పడాలంటే లాటిస్ మరియు బేసిస్ రెండు అవసరము. అంటే లాటిస్ ప్లస్ బేసిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ది క్రిస్టల్ స్ట్రక్చర్. మరి వాట్ ఈస్ లాటిస్ అంటే దట్ ఈస్ ద 3 డైమెన్షనల్ జామెట్రికల్ ప్యాటర్న్. అంటే మనం 3 డైమెన్షనల్గా ఒక ఆటమ్స్ను పేర్చేటువంటి విధానం. సో ఆ ఆటమ్స్ అంటే ఒక సపోజ్ ఒక 3 డైమెన్షనల్గా ఖాళీ ప్లేస్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను జస్ట్ మార్క్ చేస్తున్నాను. ఇది మనకు మార్క్ చేసింది ఏంటంటే లాటిస్. ఈ లాటిస్ అంటే మనకు ఆ డాట్స్ ఏంటంటే అది 3 డైమెన్షన్లో చూపిస్తున్నాం అన్నట్టు. సో ఇది లాటిస్. నెక్స్ట్ ఈ లాటిస్తో ఏం కలుపుతున్నామంటే నెక్స్ట్ చూడండి మళ్ళీ రౌండ్ సర్కిల్ చేసాను బేసిస్. సో ఈ బేసిస్ ఏంటి సార్ అంటే మనకు ఇక్కడ ఈ బేసిస్ అనేది ఏంటిదంటే ఆటమ్స్. అంటే ఇంతకుముందు అయితే మనం జామెట్రికల్గా అనుకున్న దానిలో ఆటమ్స్ వచ్చి చేరినట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు మనకు ఏర్పడేది క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక క్రిస్టల్ ఏర్పడాలి అంటే ఏం అవసరము? లాటిస్ అండ్ బేసిస్. ఓకే, ఈ విధంగా ఈ లాటిస్ మరియు బేసిస్ కలిపితే ఏర్పడేదే క్రిస్టల్ స్ట్రక్చర్గా తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ యూనిట్ సెల్. వాట్ ఈజ్ యూనిట్ సెల్? The smallest geometrical figure, the repetition of which in 3 dimensional will gives the actual crystal structure is known as a unit cell, or unit cell may be defined as that volume of a solid from which the entire crystal may be constructed by translation, repetition of dimensions. ఇంత ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఒక ఇంటిని కానీ ఒక హౌస్ ఆర్ వాల్ని మనము కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏ విధంగా అయితే బ్రిక్స్ని 3 డైమెన్షనల్గా ఈక్వల్గా రెగ్యులర్ ప్యాటర్న్గా పేర్చుకుంటూ వెళ్ళినట్లయితే క్రిస్టల్ ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఒక్కొక్క బ్రిక్ని మనం ఒక్కొక్క యూనిట్ సెల్కి తీసుకోవచ్చు. అంటే మనం తీసుకునేటువంటి అది స్మాలెస్ట్ క్రిస్టలే యూనిట్ సెల్. అంటే ఈ యూనిట్ సెల్స్ను అంటే యూనిట్ సెల్ అనేది ఒక జామెట్రికల్ ఫిగర్. సో ఇది 3 డైమెన్షనల్గా పేర్చుకుంటూ వెళ్ళినట్లయితే మన బ్రిక్స్ని ఏ విధంగా అయితే 3 డైమెన్షనల్గా పెంచుకుంటూ వెళ్ళినట్లయితే వాల్ ఏర్పడుతుందో అదేవిధంగా అండ్ సిమిలర్ వే యూనిట్ సెల్స్ కూడా మనం 3 డైమెన్షనల్గా పేర్చుకుంటూ వెళ్ళినట్లయితే మనకు క్రిస్టల్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ద స్మాలెస్ట్ జామెట్రికల్ ఫిగర్ ద రిపిటేషన్ విచ్ ఆర్ ద 3 డైమెన్షన్స్ విల్ గివ్స్ ద యాక్చువల్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ యూనిట్ సెల్. ఓకే, యూనిట్ సెల్ మేబీ ఓకే ఇక్కడ మనకు యూనిట్ సెల్ చూపిస్తున్నాను నేను ఇక్కడ చూడండి. సో ఇది మనకు యూనిట్ సెల్ గురించాను. Unit cell may be defined as that volume of solid which the entire crystal may be constructed by translation or repetition. ఓకే, నెక్స్ట్ నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. సో ఇది మనకు యూనిట్ సెల్గా తీసుకోవచ్చు. అంటే ఒక స్మాల్ క్రిస్టల్ చెప్పాలంటే ఇలాంటి యూనిట్ సెల్స్ని 3 డైమెన్షనల్గా పేర్చుకుంటూ పోతే మనకు క్రిస్టల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు XYZ యాక్సిస్ ఉన్నాయి అండ్ ఆల్ఫా బీటా గామా అండ్ ఏబిసి అనేటివి ఉంటాయి. మరి వీటిని ఏమంటారు అనేది కూడా మనకు తెలవాలి. ఇక్కడ ఇందులో మనం ఏమంటారు అంటే జనరల్గా 3 డైమెన్షనల్ యూనిట్ సెల్ ఇన్ షోన్ ఇన్ ఫిగర్ ఇట్ ఈస్ ప్యారలోపాపిడో ఫామ్ ద బేసిస్ వెక్టర్స్ ఏబిసి యాజ్ కన్కరెంట్ ఎడ్జెస్. మనము ఏబిసిని బేసిక్ వెక్టర్ తీసుకుంటాము, ఆల్ఫా బీటస్ యాంగిల్స్గా తీసుకుంటాము అండ్ బిట్వీన్ ఏబిసి అండ్ ఏబి రెస్పెక్టివ్లీ. ఓకే, జనరల్గా XYZ ఏంటంటే క్రిస్టలోగ్రాఫిక్ యాక్సిస్ అంటారు, అంటే క్రిస్టల్ యాక్సిస్గా. ఏబీసీలను మనకు పారామీటర్గా తీసుకుంటారు, ఇలాగే XYZ డైరెక్షన్. ఆల్ఫా బీటా వచ్చేసి క్రిస్టల్ ఇన్ యాంగిల్స్గా తీసుకుంటారు. ఓకే, సో ఈ విధంగా యూనిట్ సెల్ అంటే ఏందో చూడడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మిల్లర్ ఇండిసెస్. ఓకే, మరి వాట్ ఆర్ మిల్లర్ ఇండిసెస్ చూసినట్లయితే ద మిల్లర్ ఇండిసెస్ ఆఫ్ ఎ ప్లేన్ is the reciprocals of the intercepts which the plane makes with the axis when reduced to smallest numbers. That is, the Miller indices are the 3 smallest possible integers which have the same ratio as the reciprocals of the intercepts of the plane concerned on the 3 axes.
సో జనరల్గా మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము అంటే ఓరియంటేషన్ అంటే క్రిస్టల్ లోపల డిఫరెంట్ ఓరియంటేషన్లో మాలిక్యూల్స్ ఉంటాయి అని చెప్పుకున్న ఆటమ్స్ వాటి యొక్క ఓరియంటేషన్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మిల్లర్ ఇండిసెస్ను చూడడం జరుగుతుంది. మరి సింపుల్ డెఫినేషన్ పరంగా చెప్పాలంటే మిల్లర్ ఇండిసెస్ ఆఫ్ ఏ ప్లేన్ ఈజ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ విచ్ ద ప్లేన్ మేక్స్ విత్ ద యాక్సిస్ వెన్ రెడ్యూస్డ్ టు ద స్మాలెస్ట్ నెంబర్స్. ఓకే, ఆ విధంగా డెఫినేషన్ పరంగా చెప్పచ్చు. ద క్రిస్టల్ లాటిస్ మే బీ రిగార్డెడ్ యాజ్ మేడప్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ parallel equidistant planes passing through the lattice bands which are known as lattice planes. These planes can be represented by Miller indices in the crystal. In general, Miller indices denoted by HKL. మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ABCD ఉన్నది కింద లాటిస్ ప్లేన్స్ విత్ ఈక్విడిస్టెన్స్. సో వాటి మధ్య డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నప్పటికీ వాటి యొక్క ఓరియంటేషన్ ఆ ప్లేన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఒకటి స్ట్రైట్గా, ఒకటి క్రాస్గా, ఒకటి మళ్ళీ హారిజెంటల్, ఒకటి వెర్టికల్, ఇంకో క్రాస్గా అలా ఉండదు కదా. సో వీటిని మనము అవి లాటిస్ ప్లేన్స్ అని తీసుకున్నాం. ఈక్వి డిస్టెన్స్ ఉన్నప్పటికీ అవి ఓరియంటేషన్ ఏ యాంగిల్లో ఉంటుందో తెలుసుకోవడానికి మన మిల్లర్ ఇండిసెస్ను యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ మిల్లర్ ఇండిసెస్, ఫైండ్ ద రూల్స్ ఫర్ ఫైండింగ్ మిల్లర్ ఇండిసెస్. సో మరి మిల్లర్ ఇండిసెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, వాటికి సంబంధించిన కండిషన్స్ రూల్స్ ఏంటి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటర్మైన్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ప్లేన్ ఏబీసీ. మనకు ఇక్కడ ఒక XYZ ప్లేన్లో మనకు ఒక ఏబీసీ చూపించడం జరిగింది, దాన్ని మళ్ళీ అలా కలపడం జరిగింది. సో ఇక్కడ ప్లేన్ ఏబీసీ అనేది ఇన్ ద 3 కోఆర్డినేట్స్ యాక్సిస్ XYZ అండ్ PQR రెస్పెక్టివ్లీ. సో వాటి యొక్క లెంత్ PQRగా తీసుకుంటున్నాం. సెకండ్లీ టేక్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్. ఓకే, ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం, PQRలను తీసుకుంటున్నాం. PQRని ఏం చెప్తున్నాం, ఇంటర్సెప్ట్స్గా తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఫస్ట్ వచ్చి ఇంటర్సెప్ట్స్ తీసుకుంటున్నాం, ఆ ఏబీసీ ప్లేన్స్ యొక్క ఇంటర్సెప్ట్స్ ఎలాంగ్ XYZ డైరెక్షన్స్ అవి PQR. నెక్స్ట్ సెకండ్ వచ్చి వాటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకోవాలి, అంటే 1/P 1/Q 1/R రెసిప్రోకల్ తీసుకున్నాం. థర్డ్ వచ్చేసి ఏంటంటే థర్డ్ ప్రాసెస్లో ఫర్దర్ రెడ్యూస్ ద రెసిప్రోకల్స్ ఇంటూ హోల్ నెంబర్స్. అంటే ఎలా దిస్ కెన్ బి డన్ బై మల్టిప్లయింగ్ ఈచ్ రెసిప్రోకల్ బై ఏ నెంబర్ అబ్టైన్డ్ ఆఫ్టర్ టేకింగ్ ఎల్సిఎం చేసి ఆ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 1/P 1/Q 1/R ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు అంటే HKL. సో వాటిని మినిమైజ్ చేయాలి, రెసిప్రోకల్ చేసి దాన్ని మినిమైజ్ చేయాలంటే ఎల్సిఎం చేసి ఎల్సిఎం వచ్చి దాన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు 1/P 1/Q 1/R వస్తుంది. దాన్ని మనం HKL తోటి ఇండికేట్ చేస్తున్నాం. HKL, ఆ HKLని మనం ఏమంటారంటే మిల్లర్ ఇండిసెస్గా తీసుకుంటున్నాం. ద స్పేసింగ్ బిట్వీన్ ద అడ్జసెంట్ ప్యారలల్ ప్లేన్స్ ఇన్ క్రిస్టల్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఇంటర్ప్లేనర్ స్పేసింగ్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై D. ద స్పేసింగ్ ఇంతకుముందు మన పైన ఇక్కడ ABC డయాగ్రామ్ ABCDలో ఆ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ ఉంది కదా, ఈక్వి డిస్టెన్స్ ఉంటుంది. ఈక్వి డిస్టెన్స్ ప్లేన్స్ అంటారు, ప్యారలల్ ఈక్వి డిస్టెన్స్ ప్లేన్స్. వాటి మధ్య డిస్టెన్స్ D అనుకున్నట్లయితే అది ఎక్కడైనా ఈక్వల్గా ఉంటుంది. ఇఫ్ HKL ఆర్ ది మిల్లర్ ఇండిసెస్ అండ్ D అనేది అది ఇంటర్ప్లేనర్ స్పేసింగ్ అనుకున్నట్లయితే ద మిల్లర్ ఇండిసెస్ రిప్రజెంట్ ద ప్యారలల్ ప్లేన్స్ విత్ ABC యాజ్ ద లాటిస్ కాన్స్టెంట్స్ ది క్రిస్టల్. దెన్ మనం ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు మన D అంటే చెప్పుకున్నాం కదా ఇప్పుడు. వాట్ ఈస్ D? D వచ్చేసి ఏంటిది అంటే ఇక్కడ మనకు ఇక్కడ D అనేది ఏంటిది అంటే ఇంటర్ప్లేనర్ స్పేసింగ్. సో దానికి మనకు డైరెక్ట్ ఫార్ములా ఇస్తున్నాడు 1/h² బై h అండర్ రూట్ ఆఫ్ h² బై a² ప్లస్ k² బై b² ప్లస్ l² బై c² అదిగా తీసుకుంటున్నాం. ఇఫ్ మనకు సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ క్యూబిక్ క్రిస్టల్ తీసుకున్నట్లయితే, అంటే క్యూబిక్ అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్లో క్యూబిక్ క్రిస్టల్ కూడా ఉంటుంది. నేను మళ్ళీ వీళ్ళు సీ ద నెక్స్ట్ టాపిక్లో మనం వాటి క్యూబిక్ సిస్టమ్ చూస్తాము. అంటే క్యూబిక్ సిస్టంలో ఏంటంటే మనకు మనకు ఉంటుంది కదా ఏది ఏబీసీలు, వాటిని ఏమంటారు ఏబీసీ ఇంటర్సెప్ట్స్. ఆ ఏబీసీ వచ్చేసి ఈక్వల్ ఉంటుంది, A = B = C అయితే. సో మనం దాన్ని ఎబో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అయితే మనకి ఏమవుతుందంటే D = అంటే పై ఈక్వేషన్లో A = A రాసిన, B = A, C = A రాసినట్లయితే సో ఈ విధంగా చేంజ్ అయింది. దీనిలోకి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నా నేను A² 1/A² తీసి మనం పక్క పెట్టేసినట్లయితే మనకు అంటే క్యాన్సిల్ అవుతుంది. మనకు D = 1/h² + k² + l² హోల్ పవర్ 1/2 మిగులుతుంది. సో ఇది
డి వాల్యూ అంటే ద ఇంటర్ మాలిక్యులర్ స్పేసింగ్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మిల్లర్ ఇండిసెస్. సో కన్సిడర్ the case of cube as shown in the figure. Consider the three kinds of planes which differ in the positions with respect to the three axes. The face EBAF cuts the x-axis at a point A and is parallel to the other axis Y and Z. So when a face is parallel to an axis, its intercepts on that axis is infinite. Hence the face EBAF cut. Okay, ద ఫేస్ సిబిఎఫ్ ఇక్కడ ఏమంటారంటే ద క్యూబ్ ఆఫ్ యూనిట్ లెంత్ ఇంటర్సెప్ట్స్ మేడ్ ఆఫ్ ద త్రీ యాక్సిస్. సో దానికి సంబంధించిన కండిషన్స్ చూసినట్లయితే సపోజ్ 1 ఇన్ఫినిటీ అయితే మనము 100గా తీసుకోవాలి మిల్లర్ ఇండిసెస్. అంటే ఏంది సార్ అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ వాటి హెచ్కేఎల్ రాసుకోవాలి. అంటే 1 ఇన్ఫినిటీ వాటి యొక్క రెసిప్రోకల్స్ అంటే 1/1 1/∞ 1/∞ మళ్ళీ రాసుకోవాలి. సో ఈ విధంగా రాసినట్లయితే ఏమవుతుంది, 1/1 అంటే 1, 1/∞ 0 అండ్ 1/∞ 0. సో 100 అని మిల్లర్ ఇండిసెస్గా రాస్తున్నాం. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ద ఫేస్ సిబిఎఫ్జి. ఇక్కడ మనకు డయాగ్రామ్లో సిబిఎఫ్జి, ఓకే, సిబిఎఫ్జి కట్స్ ద వై అండ్ జెడ్ యాక్సిస్. ఆ విధంగా అక్కడ చేసినట్లయితే ద ఇంటర్సెప్ట్స్ విల్ బి ఇన్ ఇన్ఫినిటీ 1 1. సో సపోజ్ ఇన్ఫినిటీ 1 1 అనేది హెచ్కేఎల్ తీసుకున్న మన పీక్యూఆర్ తీసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ఏం రాయాలి, ఫస్ట్ దానిలో హెచ్కేఎల్ రాయాలి, సార్ పీక్యూఆర్ రాయాలి, దట్ ఈస్ ఇన్ఫినిటీ 1 1. నెక్స్ట్ వాటి యొక్క రెసిప్రోకల్స్ అంటే 1/∞, 1/1, 1/1 అంటే ఇన్ఫినిటీ 1/∞ అంటే 0, అది 1 1. సో 0 1 1 అనేది మిల్లర్ ఇండిసెస్గా రాస్తారు. సో ఇదండి ఎగ్జాంపుల్. ద ఫేస్ సిఏజీ కట్స్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ది త్రీ యాక్సిస్, హెన్స్ ద మిల్లర్ ఇండిసెస్ 1 1 1గా తీసుకుంటాం. The Miller indices are equally spaced parallel planes having the same index number. The plane parallel to one of the coordinates axis has an intercept of infinity and index of 0 that axis. Miller indices do not define a particular plane but a set of parallel planes. The ratio of the indices is only impetent. So these are the main characteristics of Miller indices. Miller indices రాయాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సిందంటే PQR వాల్యూస్ తెలవాలి. పీక్యూఆర్ వాల్యూస్ అని ఇస్తాడు. సో పీక్యూఆర్ వాల్యూస్ ఇచ్చిన తర్వాత వాటిని యొక్క రెసిప్రోకల్ కనుక్కోవాలి. అంటే 1/p 1/q 1/r కనుక్కోవాలి. రెసిప్రోకల్ కనుక్కున్న తర్వాత వాటిని మినిమైజ్ చేయాలి. మినిమైజ్ చేయాలంటే వాటిని ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఎల్సిఎం నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే మనకు అది మినిమైజ్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం హెచ్కేఎల్గా రాస్తున్నాం. వేరే హెచ్కేఎల్ని మనం మిల్లర్ ఇండిసెస్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాటిసెస్ ఉంటాయి మనకు. ఇది కూడా ఇంపార్టెంట్. సో టైప్స్ ఆఫ్ లాటిస్ చూడండి. ఇన్ ఆర్డర్ టు డిస్క్రైబ్ ద క్రిస్టల్ సిస్టమ్, బ్రేవియస్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పేస్ డైమెన్షన్స్. దెర్ ఆర్ 14 different lattice types. In general, there are 5 Bravais lattices in 2 dimensions, while there are 3 lattices in the cubic system known as. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే జనరల్గా మనకు నేచర్లో ఎన్నో రకాలైనటువంటి క్రిస్టల్స్ ఉంటాయి. సో ఈ ఎన్నో రకాలైన క్రిస్టల్స్ అంటే మనకు దాదాపు 14 different types ఆఫ్ క్రిస్టల్స్ని ఎవరు అంటే బ్రావియస్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ 14 బ్రావియస్ లాటిసెస్ని మళ్ళీ ఏం చేస్తున్నామంటే 3 లాటిసెస్ క్యూబిక్ సిస్టమ్గా మార్చున్నాడు. చూడండి మళ్ళీ 3 టైప్స్గా మార్చడం జరిగింది. ఒకటి ద సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్ క్యూబిక్, ఫేస్ సెంటర్ క్యూబిక్. సింపుల్ క్యూబిక్ ఎస్సీ అంటున్నాను, బాడీ సెంటర్ క్యూబిక్ బీసీసీ, ఫేస్ సెంటర్ క్యూబిక్ ఎఫ్సీసీగా రాస్తున్నాం. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ సింపుల్ క్యూబిక్ లాటిస్. ద యూనిట్ సెల్ ఆఫ్ సింపుల్ క్యూబిక్ లాటిస్ హ్యాస్ ఆటమ్స్ ఓన్లీ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ క్యూబ్ అండ్ హెన్స్ ద ఆటమ్స్ touch along the cube edges as shown in figure. This cube lattice is loosely packed where each atom has only 6 nearest neighbors. Only one element P0 exhibits the lattice in a certain temperature region. The simple cubic lattice is introduced mainly because it's simple geometrical. It's the calculation. In a simple క్యూబిక్ జనరల్గా చూడండి, ఇది మనకు సింపుల్ క్యూబిక్ లాటిస్లో ఇలా ఉంటుందని చెప్తున్నాను. ఇందులో ఇక మనకు తీసుకునేటువంటి లాటిస్లో
మనకు ఎన్ని కార్నర్ 3 4 5 6 7 8 లాటిస్ పాయింట్స్ అంటే 8 కార్నర్స్ వద్ద 8 లాటిస్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఇన్ ఏ సింపుల్ క్యూబిక్ సెల్ ఈచ్ ఆటమ్ ఫార్మింగ్ ద లాటిస్ ఈజ్ మెంబర్ ఆఫ్ 8 సరౌండింగ్స్. అంటే ఒక్కొక్క లాటిస్ అనేది 8కి కామన్గా ఉంటుంది. ఒక్కొక్క లాటిస్ పాయింట్ అనేది 8 లాటిస్ పాయింట్స్ కామన్గా ఉంటుంది. సరౌండింగ్ యూనిట్ సెల్స్కి కామన్గా ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ అనేది లాటిస్ పాయింట్ అనేది 8 యూనిట్ సెల్స్ కామన్గా ఉంటుంది. హెన్స్ ఈచ్ ఒక్కొక్క ఆటం దేనికి ఎంతగా ఉంటుంది, ఇది ఒక్కొక్కటి వచ్చేసి 1/8 × 8గా తీసుకుంటాం అంటే 1గా తీసుకుంటాం. సో దట్ ఈస్ 1 ఈజ్ ద నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఇన్ ఏ యూనిట్ సెల్. సో అది 1గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మనము సింపుల్ క్యూబిక్ లాటిస్. ఓకే, నెక్స్ట్ మన సింపుల్ క్యూబిక్ లాటిస్ అంటే అంత కన్ఫ్యూజ్ అనేది ఏం లేదు. జనరల్గా 8 కార్నర్స్ వద్ద ఏముంది, ఏది చూడండి సింపుల్ క్యూబిక్లో 8 కార్నర్స్ ఉంటాయి. 8 కార్నర్స్ వద్ద 8 లాటిస్ పాయింట్స్ ఉంటాయి. ఈ 8 లాటిస్ పాయింట్ వచ్చేసి ఈ ఒక్కొక్క మన దేనికి అంటే మనకు ఇది ఒక్కొక్కటి వచ్చేసి 8 యూనిట్ సెల్స్ కామన్గా ఉంటుంది. ఇది కూడా అంతే. కాబట్టి ఒక్కొక్క యూనిట్ సెల్ అనేది ఒక్కొక్క లాటిస్ పాయింట్ అనేది ఎంత కామన్గా ఉంటుంది అంటే మనం అదే 1/8 × 8 తీస్తే 1 అనేది సమానంగా తీసుకుంటాం. నెక్స్ట్ బాడీ సెంటర్డ్. మరి బాడీ సెంటర్లో చూసినట్లయితే మనకు ఇది బాడీ సెంటర్ చూస్తున్నాం. మరి బాడీ సెంటర్లో చూడండి ఇక్కడ మెయిన్గా 8 కార్నర్స్లో 8 లాటిస్ పాయింట్స్తో పాటు బాడీ అంటే ఎట్ ద సెంటర్ అంటే మిడిల్ లోపల ఇంకొక లాటిస్ పాయింట్ ఉంటుంది. అంటే మొత్తం 9 లాటిస్ ఉంటుంది. ద యూనిట్ సెల్ ఆఫ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ హ్యాస్ ఆటమ్స్ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ ఏ క్యూబ్ అండ్ అన్ ఆటమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది క్యూబ్ as shown in figure. దిస్ లాటిస్ ఈజ్ నాట్ క్లోజ్ ప్యాక్డ్ సిన్స్. సో అది 8 అనేది అంటే జనరల్గా 8 కార్నర్స్ వద్ద 8తో పాటు మిడిల్లో ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని బాడీ సెంటర్గా ఉన్నాం. దట్ ఈస్ ద ఆటమ్స్ ఆర్ ఇన్ కాంటాక్ట్ ఓన్లీ అలాంగ్ ద బాడీ డయాగ్నల్స్. ఆల్కలీ మెటల్స్ లైక్ సోడియం, లిథియం, పొటాషియం హ్యావ్ ద బాడీ సెంటర్ క్యూబిక్ లాటిస్. అంటే ఇక్కడ మన ఇది ఏంటిది అంటే మనకు వాటికి ఎగ్జాంపుల్స్ అంటే ఏ క్రిస్టల్స్ లోపల మనకు ఇలా ఉంటుంది అంటే ఈ బాడీ సెంటర్ని కలిగి ఉంటున్నాయి సార్ అంటే అవి మనకు లైక్ ఆల్కలీ మెటల్స్ అయినటువంటి సోడియం, లిథియం, పొటాషియం వాటిని తీసుకోవడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా. ఇన్ ఏ బీసీసీ యూనిట్ సెల్ అంటే బాడీ సెంటర్ క్యూబిక్ సెల్ దెర్ ఆర్ 8 కార్నర్ ఆటమ్స్. 8 కార్నర్స్ వద్ద 8 ఆటమ్స్ ఉంటాయి. సో దట్ ఈచ్ ఆటమ్ ఆఫ్ ది మెంబర్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ 8 సరౌండింగ్ cells. Further, there is one atom at the center of the cell which is concerned with that unit cell only. Hence, the number of corner atoms connected with a cell is 1. సో బాడీ వచ్చేసి ఒకటే కనెక్ట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి 8 కార్నర్స్ ఉంటుంది కాబట్టి 1/8 × 8 ప్లస్ ఇక్కడ చూడండి 1/8 × 8 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు +1 అంటే 1 + 1 అనేది 2 అనేది తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్లో చూసినట్లయితే ఇన్ దిస్ ఫేస్ సెంటర్డ్ లాటిస్ ఆటమ్స్ ఆక్యుపై ఫేస్ సెంటర్డ్. అంటే మనకు జనరల్గా ఫేస్ సెంటర్లో చూసినట్లయితే ఇది మనకు ఫేస్ సెంటర్డ్ తీస్తున్నాము. ఈ ఫేస్ సెంటర్లో మనం ఇంతకుముందుగా బాడీ సెంటర్లో చూసినట్లయితే 8 కార్నర్స్తో పాటు బాడీ అంటే మిడిల్ ఆఫ్ ది ఇంకొక లాటిస్ ఉంటుంది. అండ్ సింపుల్ వచ్చేసినట్లయితే 8 కార్నర్స్ మధ్య ఉంటుంది. కానీ ఇక్కడ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్లో బాడీ అంటే మనకు 6 ఫేస్ మనకు 8 కార్నర్స్ వద్ద 8తో పాటు అడిషనల్గా 6 ఉంటాయి. 6 వచ్చేసి ఏంటి సార్ అంటే మనకు జనరల్గా 6 ఫేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్యూబ్ తీసుకోండి, ఇంకా చెప్పాలంటే ఒక బుక్ తీసుకోండి, ఒక డస్టర్ తీసుకోండి. దానికి 8 కార్నర్స్తో పాటు మన 6 ఫేసెస్ ఉంటాయి. అండ్ జనరల్గా ఇన్ దిస్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ ఆటమ్స్ ఆక్యుపై ఈచ్ కార్నర్ ఆఫ్ ది క్యూబ్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ ఫేస్. ద స్ట్రక్చర్ సిమెట్రికల్ విత్ రెస్పెక్ట్ టు రొటేషన్ బై 90 degree అబౌట్ ఎనీ. ఓకే, చూడండి ఇక్కడ ఇలాంటి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు సార్ అంటే నోబల్ మెటల్స్ లైక్ కాపర్, అర్జెంటీనం, ఆర్రమ్ హ్యావ్ ద ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. మరి ఫేస్ సెంటర్ క్యూబిక్లో ఎలా ఉంటుంది సార్ అంటే ఈచ్ యూనిట్ సెల్ హ్యాస్ 8 కార్నర్స్ ఆటమ్స్. సో దట్ ఈచ్ ఆటమ్ ఈజ్ మెంబర్ ఆఫ్ 8 సరౌండింగ్ ఆటమ్స్ యూనిట్ సెల్స్. ఒక్కొక్క ఆటము సరౌండింగ్ ఉన్నటువంటి 8 యూనిట్ సెల్స్ తోటి లింక్ అయి ఉంటుంది. ఇన్ అడిషన్ దేర్ ఆర్ 6 ఫేస్ సెంటర్డ్ ఆటమ్స్. మళ్ళీ
ఆ 8తో పాటు 6 అనేది అడిషనల్గా ఆ 6 ఫేసెస్ వద్ద 6 ఆటమ్స్ ఉంటాయి. మొత్తం 8 ప్లస్ 6 14 తీసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు 8 అంటున్నాం కాబట్టి కార్నర్స్ వద్ద 8 కాబట్టి ఒక్కొక్క ఆటం వచ్చేసి 8 యూనిట్ సెల్స్ కామన్ కాబట్టి 1/8 ఇంటూ 8గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ అది 1 ప్లస్ మనము ఈ 6 ఫేసెస్ చూసినట్లయితే మనకు ఈ 6 ఫేసెస్ మళ్ళీ కామన్గా ఒక్కొక్క ఫేస్ వచ్చేసి రెండింటి కామన్గా ఉంటుంది కాబట్టి మనం 3గా తీసుకోవాలి. ఏది దానికి సంబంధించిన యూనిట్ సెల్ను 3గా తీసుకోవాలి, అంటే మొత్తం 4గా తీసుకుంటాం అప్పుడు. సో అది ద ఫేస్ సెంటర్డ్ ఆటమ్స్ కనెక్టెడ్ విత్ ఏ యూనిట్ సెల్ దట్ ఈస్ 3 మొత్తం వచ్చేసి 4. సో దట్ దెర్ ఆర్ 4 ఆటమ్స్ కన్సర్న్డ్ విత్ 1 యూనిట్ సెల్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము చూసినట్లయితే మెయిన్గా సింపుల్ క్యూబిక్ లాటిస్లో 8 కార్నర్స్ వద్ద 8 ఆటమ్స్ ఉంటాయి. ఈ 8 అంటే ఇదంతా 8 అవన్నీ కలిపితే ఒక యూనిట్ సెల్ లోపల 8 కార్నర్స్ వద్ద 8 ఆటమ్స్ ఉంటాయి. ఈ ఒక్కొక్క ఆటం వచ్చేసి 8 యూనిట్ సెల్స్ కామన్గా ఉంటుంది కాబట్టి సో సింపుల్ క్యూబిక్ లాటిస్లో మనకు దాన్ని నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ అనేది ఏం తీసుకోవచ్చు అంటే 1గా తీసుకుంటాం. లాటిస్ పాయింట్ 1. మరి బాడీ సెంటర్లో చూసినట్లయితే సేమ్ ఇక్కడ కూడా 8 కార్నర్స్ వద్ద 8 ఆటమ్స్తో పాటు మధ్యలో బాడీలో అంటే మధ్యలో మిడిల్ ఆఫ్ ది ఇంకొక బాడీలో ఒక ఆటం ఉంటుంది కాబట్టి సో 8 కార్నర్స్ వద్ద ఉన్నటువంటి ఆటమ్స్ 8 యూనిట్స్ కామన్ కాబట్టి 1/8 ఇంటూ 8 ప్లస్ బాడీ వద్ద ఉన్న దానికి అదే ఉంటుంది కాబట్టి +1 అంటే ఎన్ని ఉంటాయి 2 లాటిస్ పాయింట్స్ ఉంటాయి బాడీ సెంటర్లో 2 లాటిస్ పాయింట్స్. ఫేస్ సెంటర్కి వచ్చినట్లయితే మనకు తెలుసు 8 కార్నర్స్ వద్ద 8 ఆటమ్స్తో పాటు ఫేస్ సెంటర్లో 6 ఫేసెస్ వద్ద 6 ఆటమ్స్ ఉంటాయి. సో ఇది జనరల్గా ఒక్కొక్క కార్నర్ వద్ద ఉన్నటువంటి ఆటం అనేది మిగిలిన వేరొక యూనిట్ సెల్స్కు కామన్గా ఉంటుంది కాబట్టి అది 1/8 ఇంటూ 8 రాస్తున్నాను. అంటే మిగిలిన 8 యూనిట్ సెల్స్ కామన్ కాబట్టి సో అది 1గా తీసుకుంటున్నాను లాటిస్ పాయింట్. ప్లస్ మరి 6 ఫేసెస్ వద్ద 6 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఫేస్ అనేది వద్ద ఉన్న ఆటము ఇంకొక లాటిస్ పాయింట్ కామన్గా ఉంటుంది. అంటే రెండింటి కామన్గా ఉంటుంది కాబట్టి మొత్తం ఏం రాసుకోవచ్చు సార్ అంటే అది 1/2 ఇంటూ 6 అన్నట్టు అంటే 3 అవుతుంది. 1 + 3 4 అనేది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్లో లాటిస్ పాయింట్స్ వచ్చేసి 4గా అండ్ బాడీ సెంటర్ లాటిస్లో వచ్చేసి మనము 2గా అండ్ సింపుల్ క్యూబిక్లో వచ్చేసి 1గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఈరోజు మనం చూసినటువంటి వెరీ వెరీ సింపుల్ అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు వాట్ ఈజ్ ఒకసారి మళ్ళీ విషయాలు అయితే ఫస్ట్ క్రిస్టల్ అంటే ఏందో విషయం. క్రిస్టల్ అంటే తెలుసు మనకు జనరల్గా ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ అనే లెసన్లో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే సాలిడ్స్ అనేది మెయిన్గా ఏంటంటే కంపేర్ టు మిగతా గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ ఆపరేషన్ అయితే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది. అయినప్పటికీ సాలిడ్స్ని మళ్ళీ టూ టైప్స్గా డివైడ్ చేసాం. దట్ ఈస్ వన్ ఈజ్ అమార్పస్ సాలిడ్స్గా, క్రిస్టలిన్ సాలిడ్స్గా తీసాం. అమార్పస్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి ఇస్తారంటే గ్లాసు, రబ్బరు, ప్లాస్టిక్. క్రిస్టలిన్స్కి వచ్చేసి మిగతా అర్జెంటీనం, అల్యూమినియం, ఆరం, గోల్డ్, సిల్వర్ ఇలా ఏదైనా తీసుకోవచ్చు క్రిస్టలిన్ సాలిడ్స్గా. మెయిన్గా డిఫరెన్స్ ఏంటిదంటే అమార్పస్ సాలిడ్స్లో అవి దగ్గర ఉన్నప్పటికీ వాటి యొక్క ప్యాటర్న్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్గా ఉంటుంది. మరియు వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ అంటే ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్గా ఉంటుంది, ఒక షార్ప్ వాల్యూను కలిగి ఉండదు. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే క్రిస్టలిన్లో ఏముంది, వాటికి పర్ఫెక్ట్ ఒక షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాటి యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్ ప్యాటర్న్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమార్పస్ సాలిడ్స్ని ఏమన్నాము, ఇంకా వాటిని ఏమొచ్చేసి ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అంటారు. క్రిస్టలిన్స్ వచ్చేసి ఇన్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్కి తీసుకుంటారు. ఓకే, సో ఇది జనరల్ డిఫరెన్స్కి చూసాం అమార్పస్ అనేది క్రిస్టలిన్. అండ్ నెక్స్ట్ లాటిస్ ట్రాన్స్లేషన్ వెక్టర్స్ అంటే జనరల్గా ఏమంటున్నామంటే ఈ లాటిస్ ట్రాన్స్లేషన్ వెక్టర్స్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఫస్ట్ క్రిస్టల్ అంటే ఏంటిది అంటే ఏం చెప్తున్నామంటే సో మనం క్రిస్టల్ కంటే ముందు మనకు తెలవాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి యూనిట్ సెల్ తెలాలి ఫస్ట్. వాట్ ఈజ్ యూనిట్ సెల్ అంటున్నాము. యూనిట్ సెల్ అనేది ఏంటంటే జనరల్గా ఒక స్మాలెస్ట్ జామెట్రికల్ ప్యాటర్న్గా తీసుకుంటాం. ఏంటి స్మాలెస్ట్ జామెట్రికల్ ప్యాటర్న్ అంటున్నాం అంటే జనరల్గా ఒక యూనిట్ సెల్ మన ఇంతకుముందు ఒక వాల్ కానీ ఇంకా హోమ్ కానీ నిర్మించాలంటే ఏ విధంగా అయితే బ్రిక్స్ను ఒక సిస్టమేటిక్గా 3 డైమెన్షనల్గా రెగ్యులర్ ప్యాటర్న్గా పేర్చుకుంటూ పోతే ఏర్పడుతుందో అదేవిధంగా ఇక్కడ యూనిట్ సెల్స్ని
ఒక రెగ్యులర్ ప్యాటర్న్గా ఒక సిస్టమేటిక్గా పేర్చుకుంటూ పోతే మనకి ఏర్పడేది ఏంటిది అంటే క్రిస్టల్. కాబట్టి ద స్మాలెస్ట్ జామెట్రికల్ ఫిగర్ ఆఫ్ ది క్రిస్టల్ని మనం ఏమనొచ్చు యూనిట్ సెల్గా తీసుకుంటారు. మరి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది కూడా మెయిన్గా చూసినట్లయితే క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది డిపెండ్ అవుతుంది టూ టర్మ్స్ మీద, ఒకటి లాటిస్ అండ్ బేసిస్. అంటే లాటిస్ అంటే ఏంటి అంటే జనరల్గా క్రిస్టల్ లోపల మనకు ఆటమ్స్ అనేటువంటి ఏ విధంగా అరేంజ్మెంట్ అయి ఉంటుంది అని చెప్పేది లాటిస్. సో అది ఇమాజినరీ ఇన్నర్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఆ లాటిస్లలో అంటే ఆ ఎంటీ ప్లేస్లో బేసిస్ అంటే ఆటమ్స్ వచ్చి చేరితే అది అప్పుడు మనకు క్రిస్టల్ స్ట్రక్చర్ అని ఏర్పడుతుంది. సో మనకు డయాగ్రామ్ చూడొచ్చు, స్పేస్ లాటిస్ ఏంటిది, బేసిస్ ఏంటిది, క్రిస్టల్ స్ట్రక్చర్. సో ఈ విధంగా ఒక క్రిస్టల్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక లాటిస్ ప్లస్ బేసిస్గా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మిల్లర్ ఇండిసెస్ కూడా చూడజరిగింది. ఓకే, మిల్లర్ ఇండిసెస్ కూడా వెరీ ఇంపార్టెంట్. మిల్లర్ ఇండిసెస్ కావాలంటే మనకు ఫస్ట్ తెలవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే ప్లేన్స్ ఎక్కడైతే కట్ అవుతున్నాయో వాటి యొక్క ఇంటర్సెప్ట్స్ తెలవాలి. దాన్ని మనం పీక్యూఆర్ అంటాం. ఇంటర్సెప్ట్స్ను పీక్యూఆర్స్ 3 కోఆర్డినేట్స్ XYZ యాక్సిస్లో వాటి ఇంటర్సెప్ట్స్ పీక్యూఆర్ తెలవాలి. సెకండ్ వచ్చేసి వాటి యొక్క ఇంటర్సెప్ట్స్ రాయాలి, అంటే 1/p 1/q అన్నారు. సో నెక్స్ట్ వాటిని మినిమైజ్ చేయాలి, అంటే వాటి యొక్క ఎల్సిఎంను వాటితో మల్టిప్లై చేస్తే మనకు మినిమైజ్ అవుతుంది. వాటిని మనం HKLతో ఇంటిగ్రేట్ చేస్తాం, వాటిని మిల్లర్ ఇండిసెస్ అంటున్నాం. ఓకే, సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసాము. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లాటిస్. లాటిస్లో మనకి 3 టైప్స్ చూసాము. ఒకటి సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్డ్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అని చెప్పేసి 3 టైప్స్గా చూసాము. సో ఇది మనకు ఈరోజు మనం చూసినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఫండమెంటల్స్ అయినటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి టాపిక్. ఓకే, సో నెక్స్ట్ వేరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, అంతవరకు థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, సిద్దిపేట్.